మనకంటూ ఓ లైఫ్ ఉంటుంది. మన లైఫ్లో ఎంతో మంది స్నేహితులు వస్తుంటారు, పోతుంటారు. కానీ వీరిలో కొందరితో మాత్రమే మనకు విడిదేలేని అనుబంధం ఏర్పడుతుంది. వారు ఎలాంటి వారైనా, అలాంటి వారికి ఎలాంటి ఆపద వచ్చినా మనం తట్టుకోలేము. ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే నలుగురు స్నేహితుల కథే మా ఈ గెలయా గెలయా. ಗೆಳೆಯ ಗೆಳೆಯ ಗೆಲುವೆ ನಮದಯ್ಯ, ಹೇಗಿದ್ದರೆ ಏನು ಜೊತೆಯಾಗಿರುವ ಹೀಗೆ ಎಂದೆಂದು. ಗೆಳೆಯ ಗೆಳೆಯ ಗೆಲುವೆ ನಮದಯ್ಯ, ಹೇಗಿದ್ದರೆ ಏನು ಜೊತೆಯಾಗಿರುವ ಹೀಗೆ ಎಂದೆಂದು. ರಾಜನ ಕಳೆ ನಗುತ್ತಲಿ ಹರಿಸುವ ನಾವು ಹೊಳೆ, ನಕ್ಕರೆ ಇಲ್ಲ ಮನಸ್ಸಲ್ಲಿ ಕೊಳೆ, ಸುರಿಯಲ್ಲಿ ದಿನವೂ ಪ್ರೀತಿಯ ಮಳೆ. ಇರಲಿ ಮುಖದಲ್ಲಿ ರಾಜನ ಕಳೆ ನಗು. డాక్టర్ ఎలా అన్నాడు, ఇప్పుడు ఇంత డబ్బు నుంచి చాలా కష్టం. జాయిన్ వాళ్ళని అడగడం పరిస్థితి బాగలేదు, ఇచ్చేసారు వాళ్ళు లేరు. వాడిని ఎలాగైనా మనం కాపాడుకోవాలి. ఆపరేషన్ కావాల్సిన డబ్బు మనం చేసుకోవాలి. పరిష్కారం ఏంటి? కానీ ఎలా? ఏం చేద్దాం? మామా, రే మామా లే. ఏంటి నైట్ తెగ కలవరిస్తున్నా? ఏంట్రా మామ పొద్దునే సోదేంటి? ఏంటి నైట్ తెగ కలవరిస్తున్నా మామా? నిన్న నైటు నువ్వు పడుకున్న తర్వాత నీ కలవరింతలో నేను కలవరించడం నీకు కల వచ్చింది. ఉదయాన్నే లేచి నీ కలవరింతలో నేను కలవరించడం నీకు కల వచ్చిందన్న విషయాన్ని మర్చిపోయి నేను కలవరించి అంటున్నావు. నిజానికి కలవరించి నేను కాదు, నువ్వు. రే మామా అసలు ఏం చెప్పావరా? ఎవరు కలవరించి దాని గురించి క్లారిటీ ఇచ్చారు మావా? రే మామ, అదిగో వాడు. రే మచ్చి ఎక్కువ వెంటనే మన పక్కన బిజీగా వచ్చేసిరా. రే మచ్చి ఎక్కువ వెంటనే మన పక్కన బిజీ దగ్గర వచ్చేసారా.
ఇదిగో నీ 2000. రే ఆగు. అప్పున్న వాడికి డబ్బు ఇవ్వడం పాత పద్ధతే. మా వాడినితో పెట్టి ఓడిపోయాడు. సో సరదాగా 2 చిన్న పెట్టింగ్ ఆడదాం. నేను రెడీ. బెట్టింగ్ లో నాకు తిరుగులేదు. గేమ్ అంటే చెప్పు. ఈ 2000కి నా 2000 యాడ్ చేస్తాను. ఈ 4000 సొంతం చేసుకోవడానికి చిన్న వేలం పడబడతాం. ఎవరు ఎక్కువ పడితే 4000 వారికే సొంతం. సరే ఓకే. ముందు నువ్వు పాడతావా నన్ను పాడమంటావా? నువ్వు పాడు. నా పాట 500. నా పాట 1000 రా. 1500. 2000. 2500. 3000. 3500. 4000 రా. 4000 ఒకటోసారి, 4000 రెండోసారి, 4500. 5000 రా. 5500. 6000 రా. 6000 ఒకటోసారి, 6000 రెండోసారి, 6000 మూడోసారి. ఆగరా మామ, 2000 మనకే రావాల్సింది పోయి 2000 మనకే లాస్ రా. చా. రేయ్ ఆవేశంతో గెలుపు రాదురా, ఆలోచిస్తాడు. అరే మామ, మందుకు విషయం తేడేంట్రా? ఒరే ఉడాల్, నువ్వు మంద అయితే నలుగురు ముందు డాన్స్ చేస్తావు, అదే విషయం అయితే నీ ముందు నలుగురు డాన్స్ చేస్తారా? రే నువ్వు బెట్టింగ్ పెట్టి గెలిచినట్టు చరిత్రే లేదు. అయినా తెలిసినందుకు మళ్ళీ బెట్టింగ్ పెడతావు. రే చిన్న, ఫైనల్ ఎగ్జామ్లో ఫెయిల్ అయిన సప్లై రాయకుండా ఉంటామా, సప్లై ఫెయిల్ అయిన సప్లై రాయకుండా ఉంటాం. పాస్ ఎవరు రాస్తూ ఉండాలి. ఇది అంతే. సరే వెళ్ళి చాయ్ తాగుదాం కదా. అవును, మన జానీ గారు ఇక్కడ. రే జానీ, రే. అరే మామ, నేను ఇక్కడ ఉన్నారా?
ఏమైందిరా మామ? ఇప్పుడు ఇంటి నుంచి కాల్ వచ్చిందిరా, అమ్మకు బాగా సీరియస్గా ఉందని, హార్ట్ ప్రాబ్లం అంట. వెంటనే డాక్టర్స్ ఆపరేషన్ చేయాలంటున్నారు. ఇటు దగ్గర ఖర్చు అవుతుందంట. ఇంట్లో చూస్తే పరిస్థితి ఏమీ బాగాలేదు. ఇప్పుడు నాన్న అంత డబ్బు అరేంజ్ చేయలేడు. వెంటనే ఆపరేషన్ చేయకుంటే అమ్మ ప్రాణాలకి ప్రమాదం అంటున్నారు. ఇక చేసేది ఏమీ లేదు. ఎందుకో తెలియదు, సమస్యలన్నీ నాకే వస్తున్నాయి. ఈ బాధ బంధికన చనిపోవడమే మేలు. కష్టాలు బాధలు వచ్చినప్పుడు చావే పరిష్కారం అనుకుంటే ఈ భూమి మీద మనకు జన్మనిచ్చిన ఏ ఒక్క తల్లి కూడా బ్రతకదు. మనందరికీ తెలుసు, ఏ హ్యూమన్ బాడీ కెన్ బేర్ ఓన్లీ అప్ టు 45 days ఆఫ్ పెయిన్. కానీ ఒక తల్లి తన బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు 57 days ఆఫ్ పెయిన్ అనుభవిస్తుంది. జస్ట్ ఇమాజిన్, మన బాడీలో 20 bones ఒకేసారి బ్రేక్ అయితే ఎంత పెయిన్ వస్తుందో అంతటి పెయిన్ అనుభవిస్తుంది. అంతకంటే ఎక్కువ సమస్య. తేజ, ఇది నా డెబిట్ కార్డ్. దీని పిన్ నంబర్ వచ్చేసి 2200. మీ అమ్మ ఆపరేషన్కి ఎంత డబ్బు అవసరం వచ్చినా దీని నుంచి వాడు. ఇప్పుడు ఇక్కడ ఉండడం కన్నా మీ అమ్మతో ఉండడం ఎంతో అవసరం. బయలుదేరు. అవునా సార్, నాకు తెలియగలుగుతాను. ప్రజలందరూ ఎందుకు సమస్య వచ్చి చనిపోవాలనుకుంటారు? సమస్య ఏమైనా ఇల్లరికం వచ్చే అల్లు లాంటిదా, వస్తే పర్మనెంట్గా ఉండిపోవడానికి? అది కేవలం సముద్ర వల లాంటిది, అలా వస్తుంది ఇలా వెళ్తుంది. సో సమస్య వచ్చినప్పుడు చావే పరిష్కారం కాదు. హాయ్ రామమ్మ. ఏంటంగా పెసలేదు, కాలేజ్ టైం అవుతుండే. ఏంట్రా 10వ తేదీ వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ ఉందంటే బెట్టింగ్ ఏమైనా పెడుతున్నావా? సరే మామ, నేను వల్ల వస్తా, కాలేజ్ టైం అవుతుంది.
పని పోయినావు, వేరేది ఏం చేసి పెట్టచ్చు కదా. నాన్న ఉన్నదంతా అన్నయ్యకే ఖర్చు పెడుతున్నాం కదా. అన్న బాగా చెప్పి మన కష్టాలు తీరుస్తాడులే. ఏమైందిరా అబ్బాయి, ఏమైందిరా జాని? మావా నీకు ఒకటి చెప్తా, మనకి చదువులు గీదులు సరిపోవు. మనదంతా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, మనకి ఇదే చాలు, ఇంకేమొద్దు. ఏరా తమాషిస్తున్నావేం? టేస్తున్నారా? ఏం లేదు, టేస్ట్ ఇస్తున్నా. పోరా రే పో. పోరా బాయ్. ఏ రాజని రాత్రి తాగింది తీయలేదా? రేయ్ ఏమైందిరా? బకెట్ చేజారు నీళ్ళు ఊడిపోయి మావా. ఏరా చాలా డల్గా ఉన్నావు? ఇన్నాళ్ళు కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచాడు మా నాన్న. ఎప్పుడు అడిగిన దానికన్నా ఎక్కువ ఇచ్చాడు మా నాన్న. కానీ ఇప్పుడు బిజినెస్లో లాస్ వచ్చి ప్రాపర్టీ మొత్తం పోయిందండి. మరి ఇప్పుడు ఎలా? ఏముందిరా, ఇన్నాళ్ళు కష్టం అంటే మా నాన్నకు మాత్రమే తెలిసేది. ఇప్పుడు నాకు కూడా తెలుస్తున్నా. ఎప్పుడు నా కల్లో కూడా ఊహించలేదు నా కాలేజ్ ఫీజు కోసం నా బైక్ అమ్మాల్సిన పరిస్థితి వస్తుందని.
డాక్టర్ ఎందుకు వెళ్ళినా అన్నాడు. ఇప్పటికిప్పుడు ఇంత డబ్బు అరేంజ్ చేసి చాలా కష్టం. జాయిన్ వాళ్ళని అడుగుతున్న పరిస్థితి బాగలేదు. ఈ స్థితిలో వాళ్ళు లేరు. వాడిని ఎలాగైనా మనం కాపాడుకోవాలి. ఆపరేషన్ కావాల్సిన డబ్బు మనం అరేంజ్ చేసుకోవాలి. పరిష్కారం ఏంటి? కానీ ఎలా? ఏం చేద్దాం? అంటే మామ 10వ తేదీ వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ ఉందంట. బెట్టింగ్ ఏమైనా పెడుతున్నావా? తొండోరా బాబు, ఆ బిడ్డింగ్ వద్దే వద్దు. ఏ సాత్ చేయనిరా. ఎక్కడిదిరా? హీరో డేట్ ఎంత? 10. రోజు వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్ ఉంది. చేను తాకుడు పెట్టి వచ్చిన డబ్బుతో వెస్టిండీస్ మీద బెట్టింగ్ పెడదాం. ఆ బెట్టింగ్ పెట్టగా వచ్చిన డబ్బుతో ఆపరేషన్ చేద్దాం. ఇది తప్ప మనకు వేరే సొల్యూషన్ లేదు. మీరు వెళ్ళి వానికి ఆపరేషన్ చేయించండి. నేను రూమ్కి వెళ్ళి మ్యాచ్ చూస్తా. సరే, వాడు జాగ్రత్త. కమాన్ రా. ఓ షట్. షట్. మ్యాచ్ పోయింది. మ్యాచ్ పోయింది. ఏంట్రా ఇక్కడున్నాడంటారా? వీడికి ఆపరేషన్ జరగాలి కదా. బెట్టింగ్ పోతే పోనీ, వీడి ఆపరేషన్ కావాల్సిన డబ్బు మనం అరేంజ్ చేసుకుందాం. వీడు మనకు కావాలి. టెన్షన్ పడద్దు, ఆపరేషన్ అయిపోయింది. ఎలా రా? ఆ రోజు నువ్వు బెట్ వేశాక నేను సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ ప్లేయర్స్ లిస్ట్ చూశాను ఇంటర్నెట్లో. వెస్టిండీస్ టీంకి బలం అనుకుని క్రిస్ గేల్ ఆ రోజు గాయం కారణంగా జట్టుకు దూరం అయ్యాడు. అదే మ్యాచ్లో ఇన్ని రోజులు గాయం కారణంగా దూరంగా ఉన్న డేవిడ్ జట్టులోకి వచ్చాడు. నేను వెంటనే సౌత్ ఆఫ్రికాకి బెట్ మార్చడం, అది గెలవడం, ఆపరేషన్ సక్సెస్ కావడం జగజగా జరిగిపోయాయి. ఈరోజు మీరే లేకపోతే నేను బతికేవాడిని కాదురా. రే జానీ, నువ్వు బ్రతికినావంటే దానికి కారణం మేము ముగ్గురమో, నీకు ఆపరేట్ చేసిన డాక్టర్ కాదు. నీ అవసరం ఇంకా మీ అమ్మకు ఉంది కాబట్టి నువ్వు మా ముందున్నావు. మనందరికీ తెలియంది కాదు, ఏ తండ్రి అంట లేకుండా ఒక తల్లి తన పిల్లల్ని పెంచడం ఎంత కష్టమో. అక్కడ ఆ పిచ్చితల్లి అనుకుంటుంది నువ్వు ఎదిగే కొద్దీ తన కష్టాలు తగ్గిపోతున్నాయని.
కానీ ఆ తల్లికి తెలియదు నీ ఎదుగుదలతో పాటు తన కష్టాలు కూడా ఎదుగుతున్నాయని. రే జాని, ఒకటి గుర్తుపెట్టుకో, నలుగురిలో అమ్మకు నీ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాలి, కానీ అదే నలుగురు అమ్మ నిలబెట్టకూడదు. ఏ తల్లిదండ్రులైనా ఎదిగిన తన పిల్లల్ని చూసి ఇలాంటి వాడిగా మన జన్మనిచ్చింది అని అనుకోకూడదు. ఎన్ని జన్మలెత్తినా ఇలాంటి వాడే మనకు బిడ్డగా పుట్టాలి అనుకోవాలి. అప్పుడే ఆ బ్రతుకు ఒక అర్థం ఉంటుంది. రే జాని, ఆఖరిగా ఒక మాట గుర్తుపెట్టుకో, అమ్మ అంటే మనకు జన్మనిచ్చిన ఆడది మాత్రమే కాదు, మనం జన్మాంతం పువ్వుల్లో పెట్టుకొని చూసుకోవాల్సిన ఒక బాధ్యత. గుర్తుపెట్టుకో. అవును, ఇంత చెప్పావు కదా, వీడింతకు మాట్లాడంటావా? ఈ లోకంలో అమ్మాయి ప్రేమకి బానిస కానివాడు ఎవడైనా ఉంటాడేమో, కానీ అమ్మ ప్రేమకి బానిసవాడు మాత్రం ఎవడుంటాడు. పొంగిన సంద్రంలా ఉవ్వెత్తున ఎగిసింది మనసును గడగా